హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీజీ సెట్ లైఫ్ సైన్స్కి సంబంధించిన వెయిటేజ్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. దట్ మీన్స్ సిలబస్లో 14 టాపిక్స్ అయితే ఉన్నాయి కదా. ప్రతి టాపిక్ నుండి ఎన్ని బిట్స్ అనేవి వస్తాయి, ఎన్ని మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోవచ్చు, ఆ పర్టికులర్ టాపిక్ అనేది మీరు కరెక్ట్గా చదివితే. సో కరెక్ట్గా చదివితే అంటే కాన్సెప్ట్ చదివి దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. అండ్ నెక్స్ట్ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దట్ మీన్స్ టెస్ట్ పేపర్స్ కానీ, లేకుంటే మోడల్ పేపర్స్ కానీ, లేకుంటే ప్రీవియస్ పేపర్స్ కానీ మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా మార్క్స్ అనేవి వస్తాయి. అంటే మీకు అలవాటైపోతుంది క్వశ్చన్ సాల్వింగ్ అనేది. సో ప్రతి టాపిక్ నుండి ఎన్నెన్ని బిట్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చో చూసేద్దాం. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి సెల్ బయాలజీ నుండి 10 బిట్స్ అయితే వస్తాయి. అండ్ నేను ఈ వెయిటేజ్ ఎలా తీశారు అంటే ఏపీజీ సెట్ 2021లో ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది కదా. సో ఆ క్వశ్చన్ పేపర్ నుండి నేనైతే ఈ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసి మీకు అయితే ఇవ్వడం జరిగింది. సో సెల్ బయాలజీ నుండి 10 మార్క్స్ అయితే వస్తాయి, 10 బిట్స్ వస్తాయి. సో సెల్ బయాలజీ మీరు కంప్లీట్గా సరిగ్గా చదువుకుంటే మీరు 10 మార్క్స్ని ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి జెనెటిక్స్ నుండి కూడా ఒక 10 మార్క్స్ అయితే వస్తాయి. సో జెనెటిక్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. సో జాగ్రత్తగా చదువుకోండి. సో జెనెటిక్స్ కనుక మీరు కంప్లీట్గా చదువుకుంటే మీరు 10 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఏపీజీ సెట్ ఎగ్జామ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మైనస్ మార్క్స్ అనేవి ఉండవు. సో మీరు ప్రతి బిట్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. మీకు ఎన్ని బిట్స్ అయితే కరెక్ట్ వస్తాయో సో అన్ని మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్క బిట్ కూడా మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ గెస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సమ్ టైమ్స్ గెస్ చేసి మీరు పెట్టకపోతే తర్వాత మీరు చాలాసార్లు బాధపడి ఉంటారు, అయ్యో నేను ఈ ఆప్షన్ అనుకున్నాను బట్ పెట్టలేదు అని. సో అలా అయితే చేయకండి. ప్రతి బిట్ మీరు ఏమనుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సమ్ టైమ్స్ అవే కరెక్ట్ ఆన్సర్స్ కింద వస్తాయి. సో అప్పుడు మీరు మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్. సో ఇందులోంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని బిట్స్ అనేవి వస్తాయి అంటే ఈ టాపిక్ నుండి 13 బిట్స్ అయితే వస్తాయి. సో ఈ టాపిక్ కనుక మీరు కరెక్ట్గా చదువుకుంటే యూ క్యాన్ గెయిన్ 13 మార్క్స్. సో ఇది హై వెయిటేజ్ ఉన్న టాపిక్ మొత్తం లైఫ్ సైన్స్లో చూసుకుంటే. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటి అంటే చాలామంది ఒక టెక్నిక్ అయితే యూజ్ చేస్తారు మైనస్ మార్క్స్ లేని ఎగ్జామ్స్లో. అది ఏంటి అంటే అన్నీ ఒకే ఆప్షన్ పెట్టేద్దాం, అన్నీ బి ఆప్షన్ పెట్టేద్దాం, మనకి ఖచ్చితంగా మార్క్స్ అనేవి వచ్చేస్తాయి, పాస్ అయిపోతాం. 25 అబవ్ మార్క్స్ వస్తే పాస్ అయిపోతాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో మీరు కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తూ ఉంటే మీ థింకింగ్ మొత్తం పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసరికి 35 మార్క్స్. సో మీరు కనుక ఓన్లీ ఒకే ఒక్క ఆప్షన్ పెడితే మీకు అట్లీస్ట్ వస్తే ఎక్కువ అనుకుంటే 28 మార్క్స్ కన్నా ఎక్కువ రావు. సో మీరు ఖచ్చితంగా ఒక 15 to 20 బిట్స్ అనేవి కరెక్ట్గా అటెంప్ట్ చేశాక మీరు ఆ టెక్నిక్ అనేది మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ ఒకే ఆప్షన్ పెట్టినా ఏమీ ప్రాబ్లం ఉండదు. బట్ సో ఖచ్చితంగా ఒక 15 to 20 బిట్స్ అనేవి కరెక్ట్గా అటెంప్ట్ చేశాక ఆ టెక్నిక్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఇన్ కేస్ మీరు ఒక 15 బిట్స్ అనేవి కరెక్ట్గా పెట్టారు అనుకోండి. సో ఆ 15 బిట్స్లో ఏ ఆప్షన్ అయితే తక్కువ టైమ్స్ పెట్టారో ఆ ఆప్షన్ అనేది మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బయోటెక్నాలజీ నుండి 7 బిట్స్ అయితే వస్తాయి. మీరు 7 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు బయోటెక్నాలజీ టాపిక్ చదివితే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బయోమాలిక్యూల్స్ నుండి 10 బిట్స్ అయితే వస్తాయి. సో బయోమాలిక్యూల్స్ కనుక మీరు కంప్లీట్గా చదివితే మీరు 10 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇమ్యూనాలజీ నుండి 10 బిట్స్ వస్తాయి. సో టోటల్ 10 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నిక్స్ నుండి కూడా 6 బిట్స్ అయితే వస్తాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. సో 6 బిట్స్ వస్తాయి. సో 6 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోవచ్చు కరెక్ట్గా అన్ని టెక్నిక్స్. అంటే టెక్నిక్స్ అన్న టాపిక్ నుండి ఒక్క సబ్ టాపిక్ చదివితే సరిపోదు. సపోజ్ టెక్నిక్ ఉంది, టెక్నిక్లో ఒక క్రోమాటోగ్రఫీ ఒకటే చదివి నేను మొత్తం టెక్నిక్ చదివేశాను అంటే కుదరదు. అన్ని సబ్ టాపిక్స్ చదవండి, అప్పుడే ఆ టాపిక్ అనేది కంప్లీట్ అయినట్టు. ఫర్ ఇన్ కేస్ సెల్ బయాలజీ చూస్తే మీరు ఖచ్చితంగా యూకారియోటిక్ సెల్, ప్రోకారియోటిక్ సెల్, వాటి మధ్య డిఫరెన్సెస్ అండ్ సెల్ డివిజన్, దట్ మీన్స్ మైటోసిస్, మియోసిస్, వీటన్నిటి గురించి చదివితేనే మీరు టాపిక్ని కంప్లీట్ చేసినట్టు. అంతేగాని యూకారియోటిక్ సెల్ గురించి చదివి సెల్ బయాలజీ అయిపోయింది అంటే మీకు మార్క్స్ అయితే సరిగ్గా రావు. అండ్ నెక్స్ట్ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎవల్యూషన్. సో ఇది వచ్చేసరికి ఇది లాస్ట్లో చదవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ టాపిక్కి చాలా లీస్ట్ వెయిటేజ్ అయితే ఉంది, 4 మార్క్స్. సో అన్నిటికన్నా దీనికి లీస్ట్ వెయిటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజియాలజీ నుండి 5 బిట్స్ అయితే వస్తాయి. యూ క్యాన్ గెయిన్ 5 మార్క్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెటబాలిజం నుండి 5 బిట్స్ వస్తాయి విజిసెట్ ఎగ్జామ్లో. సో 5 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యానిమల్ సైన్స్ నుండి 5 బిట్స్ అయితే వస్తాయి. 5 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు కరెక్ట్గా మీరు యానిమల్ సైన్స్ మొత్తం టాపిక్స్ అనేవి చదువుకుని ప్రాక్టీస్ చేస్తే. అండ్ నెక్స్ట్ ప్లాంట్ సైన్స్ నుండి కూడా 5 బిట్స్ అనేవి వస్తాయి. సో మీరు ప్లాంట్ సైన్స్ మొత్తం కవర్ చేసి చదువుకుంటే, మొత్తం కవర్ చేయాలి అంటే దట్ మీన్స్ బేసిక్స్, మినిమం బేసిక్స్ అనేవి చదవండి ప్రతి సబ్ టాపిక్ నుండి. సో బేసిక్స్ చాలు, ఎందుకంటే ఏపీజీసెట్లో ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఈవెన్ మీరు ఆల్రెడీ నీట్, ఎంసెట్ అవి రాసుంటారు కదా, సో అంత టఫ్నెస్ కూడా ఉండదు, ఇంకా కొంచెం తక్కువే. సో బేసిక్స్ అనేవి చదవండి, మొత్తం అన్ని సబ్ టాపిక్స్ నుండి బేసిక్స్ అనేవి చదువుకొని నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, అర్థం చేసుకోండి, బట్టి పట్టకండి. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఏ సెమిస్టర్ ఎగ్జామ్, ఒక లెసన్ మొత్తం బట్టి పట్టేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది. సో ప్లాంట్ సైన్స్ నుండి 5 మార్క్స్ అయితే వస్తుంది. సో 5 బిట్స్ అనేవి వస్తే 5 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు ప్లాంట్ సైన్స్ కనుక మీరు కరెక్ట్గా చదివితే. అండ్ నెక్స్ట్ మైక్రోబయాలజీ నుండి 5 బిట్స్ వస్తాయి. సో మీరు కరెక్ట్గా చదివితే 5 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ నాట్ బట్ లీస్ట్ న్యూట్రిషన్ నుండి 5 బిట్స్ అనేవి వస్తాయి. సో దాని నుండి మీరు 5 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఎలా చదవాలి, మెయిన్ టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే మెయిన్ టాపిక్స్ వచ్చేసరికి సెల్ బయాలజీ. ఐ విల్ చేంజ్ ద కలర్. సెల్ బయాలజీ నుండి 10 మార్క్స్ వస్తాయి, 10 మార్క్స్. అండ్ నెక్స్ట్ జెనెటిక్స్ నుండి ఇంకొక 10 మార్క్స్. అండ్ నెక్స్ట్ మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్. సో దాని నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 13 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి బయోమాలిక్యూల్స్ నుండి కూడా 10 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇమ్యూనాలజీ నుండి కూడా 10 మార్క్స్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్. సో 13 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ ఆ టాపిక్ అనేది చదవండి. నెక్స్ట్ ఈ 10 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉన్నాయి కదా, ఆ టాపిక్స్ అయితే చదవండి. అండ్ నెక్స్ట్ ఏం చదువుతారు అంటే బయోటెక్నాలజీ అండ్ టెక్నిక్స్ అయితే చదవండి. సో బయోటెక్నాలజీకి ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే 7 మార్క్స్ ఉన్నాయి. అండ్ టెక్నిక్స్కి వచ్చేసరికి 6 మార్క్స్.
సో ఇవి ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అన్నమాట. సో ఇవి వచ్చేసరికి 7 టాపిక్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 టాపిక్స్ ఉన్నాయి. సో 14 టాపిక్స్ మొత్తం లైఫ్ సైన్స్లో సిలబస్లో 14 టాపిక్స్ ఉన్నాయి. అందులో ఇది సగం సిలబస్. దట్ మీన్స్ 7 టాపిక్స్ ఉన్నాయి అంటే హాఫ్ ఆఫ్ ది సిలబస్. సో ఈ హాఫ్ ఆఫ్ ది సిలబస్ అనేది మీరు కనుక ప్రిపేర్ అయితే యూ క్యాన్ గెయిన్ 66 మార్క్స్. హాఫ్ సిలబస్ చదివితే మీకు 50 మార్క్స్ మాత్రం రావు, 66 మార్క్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. 66 మార్క్స్ అంటే నాట్ అన్ ఈజీ థింగ్. 66 మార్క్స్ అండ్ ఇంకా మిగిలిన 7 టాపిక్స్ అయితే ఉన్నాయి కదా. సో 7 టాపిక్స్ నుండి మీరు ఖచ్చితంగా ఒక 5 to 9 బిట్స్ అనేవి ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతారు. సో మీరు అప్రాక్సిమేట్లీ 70 అలా క్రాస్ చేస్తారు. దట్ మీన్స్ 70 మార్క్స్ అలా క్రాస్ చేస్తారు ఈ టాపిక్స్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చదివితే. అండ్ అలానే నెక్స్ట్ మిగిలిన టాపిక్స్ కూడా మీకు టైం ఉంటే అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే ఏపీపీజీ సెట్ 2021లో హైయెస్ట్ స్కోర్ లైఫ్ సైన్స్లో వచ్చేసరికి నియర్లీ అప్రాక్సిమేట్లీ 85 to 86 అలా అయితే రావడం జరిగింది. సో మీకు కనుక టాప్ ర్యాంక్ రావాలి అని అనుకుంటే మీరు మీ టార్గెట్ వచ్చేసరికి ఒక 90 మార్క్స్ అలా టార్గెట్ పెట్టుకుంటే మీరు అట్లీస్ట్ దీనికైతే రీచ్ అవుతారు. సో ఎక్కువ మార్క్స్, సో కాంపిటీషన్ చూసారా, 85, 86 మార్క్స్ రావాలి అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. సో మీరు మొత్తం సిలబస్ అంతా కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది మీకు లీస్ట్ ర్యాంక్ రావాలి అంటే. లీస్ట్ ర్యాంక్ రావడం అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. సో మీరు కనుక ఈవెన్ 80 అలా దాటినా కానీ మీకు ఒక 50 అలా వస్తుంది ర్యాంక్ అనేది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ర్యాంక్. సో జాగ్రత్తగా చదవండి. సో ఇది వచ్చేసరికి వెయిటేజ్ అండ్ అలానే కట్ ఆఫ్ వచ్చేసరికి 35 మార్క్స్. సో జాగ్రత్తగా చదువుకుని అటెంప్ట్ చేయండి, చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. అక్కడ వితౌట్ ఎనీ టెన్షన్, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, చాలా ఈజీగా వస్తుంది పేపర్. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. లైఫ్ సైన్స్ వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.